నిషేధిత సిపిఐఎం పార్టీ గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మిలీషియా సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. చింతపల్లిలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఏఎస్పీ కె ధీరజ్, నవజ్యోతి మిశ్రా తదితర ఉన్నతాధికారుల ఎదుట వీరు జనజీవన స్రవంతిలో కలవనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ ఈ మిలీషియా సభ్యులు జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. మావోయిస్టు పార్టీ అవలంబిస్తున్న కాలం చెల్లిన సిద్ధాంతాలకు విసుగు చెంది మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను వీడాలని వారు నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. అల్లూరు జిల్లా పోలీసు వారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చేపట్టిన స్ఫూర్తి, ప్రేరణ నిర్మాణ్, సరళ్ సంకల్పం వంటి కార్యక్రమాల ద్వారా ఆకర్షితులై వారంతా స్వచ్ఛందంగా లొంగిపోయారు తెలిపారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఈరోజు గాలికొండ ఏరియా కమిటీలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు మిలీషియా మెంబర్స్ సుమారు 11 మెంబర్స్ ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఈ అన్ని 11 మెంబర్ పైన ప్రతి ఒక్కరి పైన ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మిలీషియా మెంబర్ పైన 10 కేసెస్ వరకు ఉన్నాయి. ఈ అందరూ మనకి 2018, 19, 20, 21 అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేసేవాళ్ళు. అదేవిధంగా అప్పుడు వాళ్ళతో సహా తిరిగి పోలీస్ పార్టీ పైన దాడి చేయడం, ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, అదేవిధంగా మీటింగ్స్ ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళని భయం పెట్టి మీటింగ్కి పిలవడం చేసేవాళ్ళు. ముఖ్యమైన ఇప్పుడు రీసెంట్ టైమ్స్గా జరిగిన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఈక్వా కూమింగ్ ఆపరేషన్స్తో భయపడి ఈ గాలికొండ ఏరియా నుండి ఈ మిలీషియా మెంబర్స్ బయట వచ్చి సరెండర్ కోసం పోలీస్ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళని అడిగిన తర్వాత మనకు తెలిసిన సమాచారం కూడా మీ మీడియా మంత్రి సమక్షంలో పెడుతున్నాం. వాళ్ళ ఊర్లో ముఖ్యమైన ఈ గాలికొండ ఏరియా పరిధిలో వాళ్ళు తిరిగిన మొత్తం ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ టవర్ కనెక్టివిటీ వచ్చినాయి. ఇంకా ప్రతి ఇంపార్టెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ కూడా జరిగినాయి. అదేవిధంగా ప్రతి పంచాయత్లో స్కూల్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళకు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినాయి. అదేవిధంగా పోలీస్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి ఇంటీరియర్ విలేజెస్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోలీస్ తరఫున అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో వచ్చి వాళ్ళు సరెండర్కి ముందుగా వచ్చేసారు. సో ఇప్పుడు వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మెయిన్ స్ట్రీమ్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ క్రమంలో పోలీస్ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి దీనికోసం కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా రాస్తున్నాం. సో ముఖ్యమైన ఈ 11 మెంబర్స్ని మీ సమక్షంలో ఈరోజు సరెండర్ కోసం పిలుస్తున్నాం. సో ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా